గాయ్స్, దిస్ ఈస్ జాకిర్ హుస్సేన్. నేను ప్రశాంత్. ఎస్, ఏఐ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడుతుందనే చెప్పాలి. యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిస్తుంది. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కావచ్చు, సో మా లాంటి యాంకర్స్, జర్నలిస్టులు కూడా న్యూస్ రీడింగ్ ఉంటుంది కదా, సో దాంతో సహా ఒక మనిషిని కూడా రిప్లేస్ చేసి అయితే చూపిస్తూ ఉంది. సో నిజంగా కొత్త ఫీచర్స్ తోటి రాబోతున్నట్టు, అట్లానే ఇంకా ఏదో కొత్తగా యాడవబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. సో ఏం చెప్తావు? సో ముందుగా ఆండ్రోఫిక్ వరల్డ్ వార్ అయితే కొన్నిటినైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. క్లౌడీ ఓపస్ 4 సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మరి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించడం కూడా జరిగింది. సో మనకు ఆల్రెడీ గత కొన్ని రోజులుగా ఏఐ ఏ విధంగా వినిపిస్తుందో మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే ఏఐ ఎన్నో పనులు, అంటే 10 మంది చేసే పనుల్ని ఒకే వ్యక్తి చేసేలాగా ఏఐ. అండ్ మనకి ఏఐ కానీ గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ లో కోడింగ్. సో కోడింగ్ మనం చూస్తూ ఉంటాము. ఒక టీం కలిసి కోడింగ్ చేస్తేనే ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాంటిది ఈ ఏఐ ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే క్లౌడీ 4 సిరీస్ వచ్చిందో, సో ఈ సిరీస్లో ఇంకా చాలా ముందుగా, అంటే ఇంకా మనకి 10 రోజుల్లో అయిపోయేది వర్క్ని 5 రోజుల్లోనే చేసేస్తుంది. అంటే మనకు ఒక 1 డేలో అయిపోయే వర్క్ని జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్లో చేసే వర్క్తో పాటు ఒక 10 మెంబర్స్కి ఇవ్వాల్సినంత వరకు కూడా ఒక 2 మెంబర్స్ తోటి కంప్లీట్ చేసే అంత ఈజీగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందులో టెస్ట్ చేసే ముందు కూడా ఒక గేమ్, సో మనకి గేమ్ ఎలా ఆడాలో తెలీదు. అందులో కూడా అంటే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి ఒక 1 అవర్లో మొత్తం చూపించేసింది. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏమొస్తుంది, మీరు ఎలా ఆడితే విన్ అవుతారు, ఇలాంటిది కూడా ఏ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు ఈ ఎన్నుకున్న టైటిల్ ని చూసి కూడా చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. నీ సంబంధం బయట పెడతా, ఏఐ బ్లాక్మెయిల్ ఏంటి అసలు ఇది? అంటే దీన్ని చూసి చాలా మంది భయపడారు. ఆల్రెడీ మనం మూవీస్లలో ఇందులో చాలా చూస్తూ ఉంటాము. ఏంటంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కానీ, అంటే ఫోన్స్ ని హ్యాక్ చేసి అండ్ మన సిస్టమ్స్ ని హ్యాక్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ ని కనుక్కొని అండ్ ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. సో ఏఐలో కూడా రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు ఏఐకి పర్మిషన్ లేదు కానీ రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి మొత్తం పర్సనల్ గా, అంటే నీ ఫోన్ ద్వారా కానివ్వండి, నీ ఒక ఐడి ద్వారా కానివ్వండి, ఇప్పటికే చాలా హ్యాక్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన ఇన్స్టాగ్రామ్కి చాలా పర్మిషన్లు ఉంటాయి కాబట్టి మనం ఇన్స్టాలో ఎవరితో చాట్ చేసినా కానీ, అంటే ఒక ప్రముఖ సోషల్ మీడియాలో మనం ఎవరితో సంబంధం పెట్టుకున్నా కానీ అది తెలియనంత వరకు, అంటే బయట అయితే పడదు, ఎందుకంటే దానికి అన్ని యాక్సెస్ ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఏఐ అవన్నీ బయట పెట్టనుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. బట్ దానికి అంత పర్మిషన్ అయితే ఇవ్వరు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ అలా పర్మిషన్ వచ్చేలాగా అయితే ఉంటే ఆల్రెడీ అమెరికా ఇలాంటి డెవలప్ కంట్రీల్లో ఇవన్నీ టెస్ట్ చేసి ఏఐని అక్కడికే స్టాప్ చేస్తారు కాబట్టి సో ఏఐలో అయితే ఉండదు. అయితే మరి ఏఐ వల్ల ఏం యూజ్ అంటే ఈ రోజుల్లో నిజంగా దుర్వినియోగం కూడా చాలానే జరుగుతుందని చెప్పుకోవాలి దీని గురించి. సో ఏఐ వల్ల మనకి నష్టాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అని మాట్లాడుకుంటే కనుక, ఏఐలో ఆరితేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక కోడింగ్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ రాబోయే జనరేషన్ కూడా అంతా ఏఐ మీద డిపెండ్ అయ్యే 100% ఉంది యాక్చువల్లీ. మీరు అన్నది వాస్తవం. సో ఏఐ వల్ల చాలా మంది డిపెండ్ అవుతూ ఉంటారు. మరి ఏఐ వచ్చాక సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటే కనుక, అండ్ ఇక్కడ చాలా మంది, అంటే కరోనా టైంలో మనము చాలా మందిని తీసేయడం చూసాము. ఇప్పుడు ఏఐ వచ్చాక కూడా ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఫర్దర్ గా ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది. మనము ఇప్పుడు రోబోట్స్ వస్తే కూడా ప్రాబ్లం ఎలా ఉంటుందో తెలియదు అంటారు. సో రోబోట్స్ కి తయారు చేయడానికి కూడా ఒక్క వ్యక్తి సరిపోదు. అంటే ఒక వ్యక్తి రోబోట్ ఐస్ ఎలా ఉండాలి, అండ్ మనకి అందులో ఉండే మిషన్స్ ఎలా ఉండాలి అనేది ఇంకొక వ్యక్తి చూసుకోవాలి. ఇలా ఒక్క 10 మంది వర్క్ చేస్తేనే రోబోట్ అనేది వర్క్ అవుతుంది. మరి రోబోట్ రెడీ చేసుకుంటుంది కదా, దానికి అన్ని ఇది కూడా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో అంటే ఒక రోబోట్ కి ఎలాంటి ఫ్యూచర్స్ ఇవ్వాలి, ఇంకొక రోబోట్ కి ఎలాంటి ఫీచర్స్ ఇవ్వాలి, అండ్ ఎలా డెవలప్ చేయాలి ఆ రోబోట్స్ ని కూడా. సో ఇప్పుడు మనకి చూస్తున్నాం సాఫ్ట్వేర్ లో డే బై డే, అంటే డే బై డే కాదు, ప్రతి నిమిషం ఏదో ఒక సాఫ్ట్వేర్ బయటకు వస్తూనే ఉంది. ఒక కోడింగ్ ద్వారా కానివ్వండి, ఇలాంటివి మనకి ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది కదా. సేమ్ రేపు రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉండబోతుంది. అదే విధంగా మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి.
అండ్ కొన్ని మనకి అంటే మనకి ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మెయిన్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఇలాంటివి అంటే మనకి క్యాలిక్యులేషన్స్ ప్రతి ఒక్కటి అంటే చార్టెడ్ అకౌంట్స్ సిఏ వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు ఇలాంటివి సంబంధించి. సో వాళ్ళ పరిస్థితి కూడా ఏఐ వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. అంటే వాళ్ళు చార్టెడ్ అకౌంట్ అంటేనే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయడం వల్ల కానివ్వండి ఏ చేసినా కానీ వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. అండ్ రేపు ఏఐని యూజ్ చేసుకొని ఇంకా మరింత ముందుకు వెళ్ళబోతున్నారు. ఇండియా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది కూడా మనం అనుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి, మీరే ఏదైనా బిజినెస్ పెట్టారు, సో ఇద్దరు వర్కర్లను పెట్టుకుంటే గానీ అదంతా మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది, ఇవన్నీ ఏమి తెలియదు. రేపు ఏఐ ద్వారా మీరే ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అంటే ఆ విధంగా ఉంటుంది. మరి అది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే కనుక అది మీరు యూజ్ చేస్తేనే ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే అది ఎలా అని మీకు అర్థం. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే నీ సంబంధం బయట పెడతా అంటే ఏంటి అసలు ఏ విధంగా అనుకోవచ్చు మనం? యాక్చువల్లీ ఒక కామన్ మ్యాన్కి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓకే, సో ఆల్రెడీ మనకి చాలా బ్లాక్మెయిల్ కాల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మీ కూతురు వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, మీ వైఫ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఇలాంటివి చాలా వీడియోస్ బయటకు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ఓన్లీ బ్లాక్మెయిల్ వరకే ఉంటాయి. అంటే నిజాలు మాత్రం ఎవరి దగ్గర మనకి కనిపించవు, జస్ట్ అది బ్లాక్మెయిల్ వరకే. సో రాబోయే రోజుల్లో ఈ ఏని యూజ్ చేసుకొని చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తారేమో అని చెప్పేసి కూడా ఇలా బయటకు వస్తూ ఉన్నాయి. కానీ భయపడని అవసరం ఏం లేదు. ఏఐ కంటూ కూడా కొన్ని యాక్సెస్ అనేటివి అయితే ఉంటాయి. సో వీటిని దాటైతే ఎవరు ముందుకు రారు కాబట్టి అలాంటి బ్లాక్మెయిల్స్ అయితే ఏం రారు, ఎవరు భయపడని అవసరం లేదన్నట్లు కూడా సో మనకి డైరెక్ట్ అక్కడ నుండి కూడా చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు. అండ్ అదే విధంగా మనకి చాలా వాటికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటివి తెలియదు. ఆల్రెడీ మనకు గూగుల్ అనేది ఒక చిన్న క్వశ్చన్ చెప్తే మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. కానీ ఏఐ విత్ అంటే దాని పూర్తి డీటెయిల్స్ మనకు ఒక కోడింగ్ కానివ్వండి, ముఖ్యంగా ఏ అంటేనే ఇంకా కోడింగ్, మనకి కోడింగ్ ఈజీగా అయిపోయేదే ఇదన్నమాట. ఆయన కొన్ని మ్యాథమెటిక్ ఇవి కూడా ఉంటాయి మనకి, ఆ మ్యాథమెటిక్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటైతే బయటపడుతూ ఉంటాయి. అండ్ కార్లు, సో కార్లకు సంబంధించి కూడా ఏ అయితే అంటే దాని పూర్తి వివరాలు కానివ్వండి, దానికి ఎలా తీసుకురావాలి, ఎలా ఫిట్ చేయాలి, ఏంటి అండ్ ఎక్కడ దానికి ఆగిపోతుంది అనేది కూడా ఏఐ చెప్తుంది. అండ్ ఇంకొకటి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ నీ ఫోన్ ద్వారా మీ పర్సనల్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళేలా ఇప్పుడు కొన్ని కార్లలో ఆల్రెడీ ఫీచర్స్ వచ్చేసాయి. ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే డైరెక్ట్ ఒక మన ఇద్దరికి వెళ్ళిపోయేలాగా, అంటే మనము ఆల్రెడీ ముందే ఇద్దరు నేమ్స్ అయితే ఫిట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందులో ఒక సిమ్ వేసేసుకొని ఇద్దరికి అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళిద్దరికి కాల్ వెళ్ళిపోతుంది, లొకేషన్ వెళ్ళిపోతుంది, పూర్తి వివరాలు వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. అంటే ఇది ఒక మెసేజ్ కూడా ఇస్తుంది, కార్ ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. అప్పుడు ఆటోమేటిక్ అంబులెన్స్ రావడం తీసుకెళ్ళడం ఇలా జరుగుతుంది. ఇదే విధంగా ఏఐ ఇంకా మరింత ముందుకు వెళ్ళిపోతుంది. ఇండియా ఇంకో నెక్స్ట్ లెవెల్కి రాబోతుంది, మంచి డెవలప్ కాబోతుంది. అండ్ ఏఐ వల్ల ఉద్యోగులకు మెయిన్ ఏంటంటే వీళ్ళకు ప్రాబ్లం వస్తుందా అంటే 100% వస్తుందనే చెప్పాలి. కానీ ఫర్దర్ గా ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏఐ గురించి తెలుసుకుని దాంతో ట్రావెల్ అవటం అనేది నేర్చుకోవాలని చెప్పాలి. సోషల్ మీడియాలో ఏఐ ఇస్ మోర్ డేంజర్ అని చెప్పేసి కామెంట్ల మీద కామెంట్లు. రీసెంట్ గా కొన్ని వీడియోస్ మనం చూసుకుంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయినట్టుగా ఏయో కనిపిస్తా ఉంది. నిజంగా అవన్నీ అసలు ఒరిజినల్ లాగానే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏఐని యూజ్ చేసుకుని, అండ్ ఏఐ ఇప్పుడు చాలా మందికి కొత్త కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. కానీ ఏ అనేది ఒక మంచిగానే యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ కోడింగ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి. సో ప్రతి ఒక్కటి ఏఐని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఇంకా మరింత ముందుకైతే వెళ్తారు. కొందరికి జాబ్స్ పోతున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఇంకా ఫర్దర్గా చాలా ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు టాలెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్గా చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఏఐ వచ్చాక ఇంకా మరిన్ని కంపెనీస్ ఇండియాకి రాబోతూ ఉన్నాయి. సో ఇంకా చాలా ప్రాజెక్టులు కూడా రాబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. బట్ కొంచెం అయితే వాళ్ళు స్ట్రగుల్ అయితే అవుతారు. ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ.